హాయ్ అండి, అందరికీ నేను ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా. యాక్ట్ ఫైబర్ గురించి, ఇంటర్నెట్ గురించి. లాస్ట్ మంత్ వరకేమో 644 వచ్చింది బిల్లు విత్ జిఎస్టీ అన్నీ కలిపి. బట్ ఈ మంత్ నుంచి 737 రూపీస్ వచ్చింది బిల్. జిఎస్టీ 56 అండ్ ఎస్జిఎస్టీ కూడా 56 రూపీస్ అంట. వీళ్ళు ఇట్లా జిఎస్టీలు అవి ఇవి పెంచుకుంటూ పోతే మరి వెంటనే ఈ జిఎస్టీలు అవి ఇవి పెంచిన వెంటనే ఉద్యోగం చేసే వాళ్ళకి జీతాలు కూడా ఎమ్మటే పెంచేయాలి కదా. బిజినెస్ చేసే వాళ్ళకి కూడా వాళ్ళు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో దాని మీద కూడా ప్రైసెస్ పెంచాలి కదా. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నెల వచ్చేసరికి ఇంత అమౌంట్ దీనికి కట్టాలి అని చెప్పి మనం ఒక ఎస్టిమేషన్ వేసుకొని పెట్టుకుంటాం కదా. అది సడన్గా చేంజ్ అయిపోయి ఎక్కువ అమౌంట్ చూపించేసరికి ఒక్కసారి మొత్తం తారుమారైపోతుంది. అంతా బడ్జెట్ అంతా అటు ఇటు అయిపోతుంది. దేంట్లో కాంప్రమైజ్ అవ్వాలో కూడా అర్థం కాదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రియల్ ఎస్టేట్ ఆగిపోయే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందులో మేము కూడా ఒకటి. ఈ బిల్లులు ఈ కరెంటు బిల్లులకి సంబంధించి కానీ, ఈ నెట్ బిల్లులకు సంబంధించి కానీ, ఏదైనా సరే మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినా సరే దాంట్లో కూడా ప్రతి ఒక్క దాని మీద కూడా రేట్లు పెంచుకుంటూ పోతే భయమేస్తుంది. రాను మనం అసలు ఫుడ్ కానీ ఇవన్నీ కానీ అఫోర్డ్ చేయగలుగుతామా లేదా అని ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే ఆలోచిస్తే కూడా వణుకు పుడుతుంది తెలుసా. ఇప్పుడు ఒక్కళ్ళే కష్టపడుతున్నారు కదా. ఇప్పుడు పిల్లలు ఎంత చిన్నగా ఉన్నా సరే సచ్చినట్టు వాళ్ళకి ఏదో ఒకటి చేసి వాళ్ళని ఎక్కడో అక్కడ వదిలిపెట్టి ఇద్దరు కూడా వెళ్ళి జాబ్ చేయాల్సిన పరిస్థితి. పిల్లలు చిన్నగా ఉన్నారని చెప్పి ఇంట్లో ఉండి కూర్చొని తినడానికి లేదు. ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ మనకు అన్నీ పెంచుతూనే పోతుంది. వీళ్ళు వస్తే అన్నీ తగ్గిస్తారు, వాళ్ళు వస్తే అన్నీ తగ్గిస్తారు. అలా ఏం లేదు. ఎవరు వచ్చినా ఏం తగ్గించేది ఏమి ఉండదు, పెంచుకుంటూ పోతారు. వాళ్ళు మాత్రం ఆస్తులు అవి ఇవి పెంచుకుంటూ పోతారు. మనం మాత్రం మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, పూర్ ఇలాగే ఉంటాం. ఉన్నవాళ్ళే ఇంకా గొప్పవాళ్ళు అవుతారు, లేని వాళ్ళు ఇలాగే ఉంటారు. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది నాకు. సడన్గా బిల్ చూసేసరికి షాక్ అనిపించింది. షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నాం అంతే.